శ్రీనగర్లో ఘోర అగ్ని ప్రమాదం, కాలి బూడిదైన సచివాలయం. ఢిల్లీ బాట పట్టిన నేతలు, హైకమాండ్ నిర్ణయంపై ఉత్కంఠ. కిర్లంపూడిలో బాంబు దాడి, మాజీ మంత్రి అనుచరుడి ఇల్లు ధ్వంసం. ఘనంగా మొదలైన బోనాల పండగ, గోల్కొండకు తరలి వచ్చిన భక్తులు. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అనుచరుడు పెంటకోటమూర్తి ఇంటిపై గుర్తు తెలియని దుండగులు బాంబులతో దాడి చేశారు. ఈ ఘటనలో కిర్లంపూడిలోని మూర్తి ఇల్లు స్వంపంగా ధ్వంసమైంది. గోడలు బీటలు వారాయి, ఇంటి గేటు కూలిపోయింది. దుండగులు జిలిటిన్ స్టిక్స్ తో ఇంటిపై దాడి చేసినట్టు అనుమానిస్తున్నారు పోలీసులు. మూర్తిపై దాడి జరగడం ఇది రెండోసారి. మే 15th ఈ మీద అటాక్ ఒకటి జరిగింది కిర్లంపూడి సెంటర్లోనే. ఫైర్ కంటిమేడ్ వెపన్తోటి కాల్చారు. దాని మీద కేసు కట్టే నమోదు చేస్తారు. దాంట్లో ఉన్న అనుమానితుల కోసం ఇంకా అది ఇంకా దొరకలేదు. కొలికి రావాలంటే అతను దొరకాలి. చూస్తే ఇంకా చూడాలి. నేను కూడా కొత్తగా వచ్చి దాన్ని వెరిఫై చేస్తున్నాను. దీని మీద కూడా ఆయన దగ్గర రిపోర్ట్ తీసుకుని కేసు నమోదు చేయడం జరిగింది. క్లూస్ టీమ్ వచ్చి ఆధారాలు సేకరిస్తున్నారు. మూర్తి గారి మీద గన్ అటాక్ జరగడం జరిగింది. దీని మీద అప్పుడు మేము కూడా కేసు నమోదు చేయడం, క్లూస్ టీమ్ అయ్యి రావడం అంతా జరిగింది. కానీ ఎవరి నిర్లక్ష్యమో మాకు అర్థం అవ్వట్లేదు. ఇంతవరకు దాని మీద ఎటువంటి దర్యాప్తు కానీ ఎటువంటి చర్య కానీ తీసుకోలేదు. మేము ఈ 2 నెలల నుంచి మానసిక క్షోభ అనుభవిస్తున్నాం. ఎందుకంటే పైకి నవ్వుతో తిరుగుతున్నా కానీ మానసికంగా మేము చాలా సఫర్ అవుతున్నాం. కానీ దీని మీద ఎటువంటి యాక్షన్ తీసుకుంటున్నారో ఏం చేస్తున్నారో కూడా మాకు అర్థం అవ్వట్లేదు. ఎన్నిసార్లు డిపార్ట్మెంట్కి ఫోన్ చేసినా దీని మీద మాకు కరెక్ట్గా నివేదిక కూడా ఇవ్వట్లేదు. అసలు ఎవరి వైఫల్యం మాకు అర్థం అవ్వట్లేదు. ఈ రాజకీయ ఇప్పటికైనా సరే పోలీసు వారు దయచేసి మేము వాళ్ళ చేతి దండం పెడుతున్నాం. ఇప్పటికైనా సరే చర్య తీసుకొని నిందితులు కఠినంగా శిక్షించాలని మేము కోరుకుంటున్నాం. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్ పై పరిమిత సంఖ్యలో వాహనాలను అనుమతిస్తున్నారు. కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉండటంతో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు. ప్రైవేట్ వాహనాలను నిలువరించడంతో పాటు భక్తులను దేవస్థానం బస్సులోనే కొండపైకి తీసుకువెళ్లాలని నిర్ణయించారు. రాష్ట్రాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. అల్పపీడనం ప్రభావంతో మరో 24 గంటల్లో వర్షాలు కుండపోతగా కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి. మరోవైపు తిరుమలలో భారీ వర్షాలకు షెడ్ కూలి 2 భక్తులకు గాయాలయ్యాయి. వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా రాష్ట్రమంతటా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. అటు ఒడిషా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. ఇది కోస్తాంధ్ర, తెలంగాణ జిల్లాలపై తీవ్ర ప్రభావాన్ని చూపించనుంది. రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ప్రధానంగా ఉత్తర తెలంగాణ జిల్లాలకు వానగండం పొంచి ఉంది. దీంతో ప్రభుత్వం అధికారులను అప్రమత్తం చేసింది. హైదరాబాద్లో రాత్రి భారీ వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. తిరుమలలో కురిసిన భారీ వర్షాలకు పెను ప్రమాదం తప్పింది. భక్తుల కోసం టీటీడీ నిర్మించిన షెడ్డుపై రేకులు ఒక్కసారిగా ఎగిరిపడ్డాయి. ఈ సంఘటనలో 2 భక్తులకు గాయాలయ్యాయి. రేకులు వేసి పడుతున్నాయి. మా సిబ్బందిని అంతా అలర్ట్ చేసినాను. ఏ ప్రమాదాలు ఎవరికేం జరగలేదు. దీని గొల్ల మంటపం ఎదురుగా ఉండే షెడ్ నుంచి రేకులు కింద పడినాయి గాలికి. ఎక్కువ మంది భక్తులు షెడ్ కింద లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అప్రమత్తమైన టీటీడీ సిబ్బంది షెడ్ల కిందకు భక్తులు వెళ్లకుండా జాగ్రత్త పడ్డారు.
రేకుల షెడ్లు నాసిరకంగా నిర్మించారని ఆగ్రహం వ్యక్తం చేశారు భక్తులు. కొనుక్కోవడానికి వస్తే అవి రేకులు దబదబా అన్నాయి. దబదబా అన్నప్పుడు చూస్తే అవి రేకులు కింద పడ్డాయి. ఒక ఆమె మీద పడ్డాయి. ఆమెకి ఇక్కడ బ్లడ్ వచ్చేసింది. కడప జిల్లాలో 3 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తుండగా సాధారణ ప్రజలకు కొంత ఇబ్బందిగా మారింది. జిల్లా వ్యాప్తంగా సుమారు 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పలు లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో కాలనీవాసులు అవస్థలు పడ్డారు. రోడ్లపై వర్షపు నీరు చేరడంతో చిన్నపాటి చెరువులా కనిపిస్తున్నాయి. డ్రైనేజ్లను కార్పొరేషన్ అధికారులు శుభ్రం చేయకపోవడంతో పరిసరాలు కంపు కొడుతున్నాయి. దోమలు ఎక్కువయ్యాయి. మరోవైపు కృష్ణా బేసిన్లో రిజర్వాయర్లకు ఇప్పుడిప్పుడే జలకళ వస్తోంది. కానీ నాగార్జునసాగర్లో మాత్రం ఇంకా నీరు చేరలేదు. సాగర్ ఆయకట్టు రైతాంగం సాగునీటి కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ వర్షాలతోనైనా రాష్ట్రంలో ప్రాజెక్టులు నిండుతాయేమో చూడాలి. తిరుపతి ఎయిర్ బైపాస్ రోడ్లోని స్టేట్ బ్యాంక్ లో అగ్ని ప్రమాదం జరిగింది. అన్నమయ్య సర్కిల్ బ్యాంక్ లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఉదయం అగ్ని ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో సకాలంలో మంటలను అదుపులోకి తెచ్చారు ఫైర్ సిబ్బంది. అయితే అప్పటికే బ్యాంకులో ఫర్నిచర్, ఏసీలు తగలబడటంతో సుమారు 10 లక్షల విలువైన ఆస్తి నష్టం సంభవించిందంటున్నారు అధికారులు. మరోవైపు ఖాతాదారులకు సంబంధించిన సమాచారం సేఫ్ గా ఉందని, నగదు, బంగారు ఆభరణాలన్నీ సురక్షితంగానే ఉన్నాయంటున్నారు బ్యాంక్ అధికారులు. వెంటనే ఇక్కడున్న స్థానిక ప్రజలు అలర్ట్ చేసిన దానివల్ల ఫైర్ వాళ్ళు వచ్చేసి దాన్ని ఫైర్ కంట్రోల్ చేశారు. ఒక బ్రాంచ్ మేనేజర్ రూము డ్యామేజ్ అయింది. మిగతా బ్రాంచ్ అంతా బాగుంది. బ్యాంక్ ఆస్తులకు ఎలాంటి డ్యామేజ్ జరగలేదు. అంటే బంగారు, క్యాష్కు సంబంధించి కూడా ఆ ఫైర్ అక్కడి వరకు వెళ్లకుండానే ఫైర్ వాళ్ళు కంట్రోల్ చేశారు. గన్నవరం ఎయిర్పోర్ట్ లో హై టెన్షన్ నెలకొంది. శంషాబాద్ నుంచి గన్నవరం వెళ్లిన స్పైస్ జెట్ విమానానికి వాతావరణం అనుకూలించని కారణంగా ల్యాండింగ్ కు అనుమతి ఇవ్వలేదు. దీంతో పైలట్ విమానాన్ని గాల్లోనే చక్కర్లు కొట్టించాడు. ప్లేన్ ఎంతసేపటికి ల్యాండ్ కాకపోవడంతో అందులో ఉన్న 62 మంది ప్రయాణికులు ఆందోళన చెందారు. వాతావరణం సరిగా లేదన్న కారణంతో ప్లేన్ తిరిగి హైదరాబాద్ పంపారు ఎయిర్పోర్ట్ అధికారులు. ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యం ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. ప్రకాశం జిల్లా కనిగిరి నుంచి రాత్రి చెన్నైకి బయలుదేరిన 3 బస్సులను రూట్ పర్మిట్లు లేనందున నెల్లూరులోనే ఆపేయాలంటూ కనిగిరి డిపో మేనేజర్ ఫోన్ చేశారు. దీంతో 3 బస్సులను నెల్లూరులోనే ఆపేశారు. ఆ తర్వాత ప్రయాణికులు గొడవకు దిగడంతో సూళ్లూరుపేట వరకు తీసుకెళ్లి వదిలేశారు. ఆర్టీసీ అధికారుల తీరుపై ప్రయాణికులు మండిపడ్డారు.
కనిగిరి సిఐకి ఫోన్ చేసి అడిగితే మీ దిక్కున్నోడు చెప్పుకోండి, లేకపోతే ఆల్టర్నేట్ బస్సు ఎక్కిపోండి, లేకపోతే వేరే ప్రైవేట్ బస్సులు ఎక్కిపోండి, లేకపోతే ట్రైన్కి పోండి అని చెప్పి చెబుతున్నారు తప్పితే మన టికెట్ మన డబ్బులు తీసుకున్నామే వాళ్ళని గమ్యస్థానం చేరాలన్న ఆలోచన లేకుండా పోయింది. బాధ్యత రహితంగా ప్రవర్తిస్తున్నారు. రాత్రి 1 గంట నుంచి వాళ్ళ తడుస్తూ ఎన్ని బాధలు చెప్పుకున్నా కాదంటే డ్రైవర్ని అడగండి అంటే డ్రైవర్ని సిఐని అడగమని ఒకరి మీద ఒకరు చెప్పుకున్నారు తప్పితే ఆల్టర్నేట్ వేసి మమ్మల్ని చెన్నై చేర్చడానికి ఒక్కడు కూడా రిస్క్ తీసుకోవట్లేదు. అప్పటికే అడుగుతాం ఎందుకులే వీళ్ళు ఏదో చేస్తారులే అని ఆలోచిస్తూ మేము కూర్చున్నాం కానీ వీళ్ళు ఏమీ చేయలేక లాస్ట్కి మళ్ళీ మేము ఫోర్స్ చేసామని సుళ్ళూరు పెద్దగా తీసుకొచ్చి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మమ్మల్ని ఆపేసి ఇక్కడ దిగండి ఏదో బస్సు ఎక్కనంటే మేము మా పరిస్థితి ఏంటి, ఏ బస్సు ఎక్కాలి? వాళ్ళు చూపిస్తే ఎక్కుతాం, మీరు ఏదో ఒకటి ఎక్కండి, బస్సులు సీట్లు లేకుండా పసిబిడ్డలు లేకుండా ఎలా వెళ్తామండి? డెక్కన్ క్రానికల్ చైర్మన్ వెంకట్రామరెడ్డిని మరిన్ని కష్టాలు చుట్టుముట్టాయి. కెనరా బ్యాంకును మోసం చేసిన కేసులో ఇప్పటికే సిబిఐ కేసులు నమోదు చేసిన సంగతి తెలిసింది. తాజాగా అటవీ శాఖ అధికారులు కూడా వెంకట్రామరెడ్డిపై వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసులు నమోదు చేయడానికి సిద్ధమవుతున్నారు. కెనరా బ్యాంకును మోసం చేసిన కేసులో బెంగళూరు సిబిఐ అధికారులు ఏకకాలంలో డీసీ కార్యాలయంతో పాటు వెంకట్రామరెడ్డి ఇంట్లోనూ సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంలో జింక తలలు 2, ఆఫ్రికా, ఆస్ట్రేలియాల్లో సంచరించే జంతువుల తలలు సిబిఐ అధికారుల కళ్లబడ్డాయి. అలంకారం కోసం ఈ జంతువుల తలలు ఇంట్లో ఉంచుకున్నట్టు తెలుసుకున్న సిబిఐ అధికారులు సోదాలు ముగిసిన అనంతరం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో బంజారాహిల్స్ పోలీసులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. జంతువుల తలలు స్వాధీనం చేసుకున్న అటవీశాఖ అధికారులు వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద వెంకట్రామిరెడ్డిపై కేసు నమోదు చేయడానికి సిద్ధమవుతున్నారు. రాష్ట్రంలో అన్ని రోడ్లు ఢిల్లీకి దారితీశాయి. రోడ్ మ్యాప్లు రెడీ అయ్యాయి. తెలంగాణపై తాడో పేడో తేల్చుకోవడానికి రంగం సిద్ధమైంది. సీఎం, డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్ బొత్స రోడ్ మ్యాప్లతో ఢిల్లీ బాట పట్టారు. రాష్ట్రం నుంచి వెళ్లే త్రిమూర్తులు రోడ్ మ్యాప్లతో కోర్ కమిటీ భేటీలో పాల్గొంటారు. ఢిల్లీలో కోర్ కమిటీ సమావేశానికి కౌంట్ డౌన్ మొదలైంది. దిగ్విజయ్ ఆదేశాల మేరకు సీఎం కిరణ్, డిప్యూటీ సీఎం దామోదర్ రాజనరసింహ, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ రోడ్ మ్యాప్లు సిద్ధం చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తే పార్టీకి లాభమని తెలంగాణ నేతలు, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచితేనే పార్టీకి లాభమంటూ సీమాంధ్ర నేతలు చెప్తున్నారు. పార్టీకి లాభ నష్టాలు వివరిస్తూ రోడ్ మ్యాప్లు సిద్ధం చేశారు. ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనరసింహ తెలంగాణ ప్రాంత మంత్రులు, నేతలు, ప్రజా సంఘాలు, ప్రవాస తెలంగాణ వాసులతో మాట్లాడి మరీ నివేదిక రూపొందించారు. చివరగా పీసీసీ మాజీ అధ్యక్షుడు డి శ్రీనివాస్తో మాట్లాడి రోడ్ మ్యాప్ కు తుది మెరుగులు దిద్దారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సీమాంధ్ర కాంగ్రెస్ నేతలతో భేటీ అయి వారి అభిప్రాయాలు సేకరించారు. అయితే రాష్ట్రం సమైక్యంగానే ఉండాలని ఏడుకొండలవాణ్ణి వేడుకున్నట్టు తిరుపతిలో బొత్స చెప్పడం విమర్శలకు దారితీసింది. తెలంగాణ నేతలు ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు ఇన్ని రోజులు రోడ్ మ్యాప్ పై దృష్టి పెట్టని సీఎం బుధవారం ఇరు ప్రాంతాల మంత్రులతో సమావేశమయ్యారు. సీమాంధ్ర మంత్రులు శైలజానాథ్, పార్థసారథి, ఆనం రామనారాయణ రెడ్డి, బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి సీఎంను సచివాలయంలో కలిసి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని వినతిపత్రం అందించారు. తర్వాత క్యాంప్ ఆఫీసులో తెలంగాణ మంత్రులతో సీఎం భేటీ అయ్యారు. గీతారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, డీకే అరుణ, బస్వరాజు సారయ్య, ప్రసాద్ కుమార్, దానం నాగేందర్లు సీఎంను కలిశారు. ఒక్కొక్కరి అభిప్రాయాలను సీఎం విడివిడిగా నమోదు చేసుకున్నారు. తెలంగాణ ఏర్పాటు చేస్తే పార్టీకి ఏ మేరకు ప్రయోజనం ఉంటుంది అనే విషయం అడిగి తెలుసుకున్నారు. తమ అభిప్రాయాలను నివేదికలో పొందుపరుస్తానని సీఎం చెప్పినట్టు తెలంగాణ మంత్రులు తెలిపారు. వారితో భేటీ ముగిశాక సీమాంధ్ర మంత్రులతో సీఎం మళ్లీ సమావేశమయ్యారు. ఈ భేటీకి బొత్స కూడా హాజరయ్యారు. మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, శైలజనాథ్, పితాని, కన్నా, డొక్క, కొండ్ర మురళి, అహ్మదుల్లా, పార్థసారథి సమావేశానికి హాజరయ్యారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని, లేకపోతే రెండు ప్రాంతాల్లోనూ పార్టీ తీవ్రంగా నష్టపోతుందనే వాదనను కోర్ కమిటీ ముందు వినిపించాలని సీమాంధ్ర నేతలు సీఎంను కోరారు. జల వివాదాలు, రాజధాని వివాదంపై కూడా నివేదికలో పొందుపరచాలని వారు సీఎంను కోరినట్లు సమాచారం. మరోవైపు తెలంగాణ, సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్ నేతలు ఢిల్లీ చేరుకుంటున్నారు. సమైక్యాంధ్ర నేత శైలజానాథ్ ఇప్పటికే ఢిల్లీలో మకాం వేశారు. మంత్రి గంటా, మాజీ మంత్రి గాదే ఢిల్లీ బాట పట్టారు. దిగ్విజయ్, సోనియాలను కలిసి తమ వాదన వినిపించే అవకాశముంది. తెలంగాణ మంత్రులు జానారెడ్డి, సుదర్శన్ రెడ్డి కూడా ఢిల్లీ బాట పట్టారు. మరోవైపు ఈ నెల 12న జరగనున్న కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశంలో అందరి అభిప్రాయాలను హైకమాండ్ తీసుకుంటుందని కేంద్ర మంత్రి పురంధేశ్వరి తెలిపారు. రాష్ట్ర నేతల సమక్షంలో తెలంగాణపై కోర్ కమిటీలో చర్చ జరుగుతుందని ఆమె అన్నారు.
కోర్ గ్రూప్ లో ఏం డిస్కస్ చేసుకుంటారో మాతో ఖచ్చితంగా వారు చెప్పరండి. సో కోర్ గ్రూప్ లో డిస్కస్ చేసుకునే విషయాలు గురించి ఏం మాత్రం నాకు తెలియదు. ఏదైతే నా భావాలు ఉన్నాయో వారికి ఆదిలోనే నేను చెప్పడం జరిగింది. కాబట్టి వారు మా అభిప్రాయాలన్నింటినీ పరిగణలోకి తీసుకుంటారు అనేటువంటి నమ్మకం నాకుంది. వారు ఇవాళ మాట్లాడిన ధోరణి బట్టి కూడా ఖచ్చితంగా మా భావాల్ని వారు పరిగణలోకి తీసుకుంటున్నారనే నాకు అనిపించింది. శుక్రవారం జరిగే కోర్ కమిటీ సమావేశంలో తెలంగాణపై రాష్ట్ర నేతలతో చర్చ ఉంటుంది గాని నిర్ణయం గురించి తనకు తెలియదన్నారు ఏఐసీసీ అధికార ప్రతినిధి రేణుకా చౌదరి. మరోవైపు రాష్ట్ర విభజనపై తాను గతంలో చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని పీసీసీ చీఫ్ బొత్స హైదరాబాద్ లో చెప్పారు. అయితే పార్టీ పెద్దగా రాష్ట్రం కలిసే ఉండాలని కోరుకుంటున్నట్లు తన మనసులో మాట చెప్పారు. మరో మంత్రి గంటా కూడా వైజాగ్ లో మాట్లాడుతూ రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందని తమకు సంకేతాలున్నాయని చెప్పుకొచ్చారు. 12వ తేదీన కాంగ్రెస్ అధిష్టానం రోడ్ మ్యాప్ లు మాత్రమే స్వీకరిస్తుందని, నిర్ణయం అప్పటికప్పుడు ప్రకటించదని తెలిపారు. తెలంగాణ గురించి ఒక నిర్ణయం అనేది మరి నిర్ణయం అని నేను చెప్పలేను, చర్చ అయితే తప్పకుండా జరుగుతుంది. 12th ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి, అలాగే పిసిసి గారి అభిప్రాయాలు తీసుకోవడం జరుగుతుంది. ప్రశ్నలు ఉంటాయి, అడగాల్సినవి ఇవన్నీ కూడా పరిశీలించి వాళ్ళు చెప్తారు. సీఎం అలాగే డిప్యూటీ సీఎం, పిసిసి ప్రెసిడెంట్ ముగ్గురిని కూడా వాళ్ళ యొక్క ఒపీనియన్స్ అడుగుతారు. రోడ్ మ్యాప్ ఇవ్వమని చెప్పారు, ఆ రోడ్ మ్యాప్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇరుపక్షాల నేతలతో కూడా మాట్లాడి అప్పుడు ఒక నిర్ణయం తీసుకుంటారు. నాకైతే ఢిల్లీ నుంచి స్పష్టమైన సంకేతాలు ఉన్నాయి. ఈ రాష్ట్రం ఖచ్చితంగా సమైక్యంగా ఉంటుంది, ఉండే విధంగా అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నారని మాకు సంకేతాలు ఉన్నాయి. వాళ్ళు ఇడిపోవాలి పరిస్థితి వస్తే అయ్యయ్యో ఇంత ఉమ్మడి కుటుంబం ఉన్నాం కదా, ఒక్కొక్కసారి ఆలోచించాలి కదా, ఆలోచించి ఈ దిశగా వెళ్తే ఇంకా మనకు అభివృద్ధి చెందుతుంది కదా, మన గ్రామంలో మనకున్న పేరు ఇంకా పెద్దగా ఉంటుంది కదా, అలాగే దేశంలో ఈ రాష్ట్రానికి ఉన్న పేరుని ఇంకా ఉంటుంది. కానీ ఆఖరి దిశగా కూడా ఆ ప్రయత్నాలు చేయడం అనేది పెద్దగా ఉన్న వ్యక్తి తాలూకా బాధ్యత. ఆ బాధ్యత నేను గుర్తెరుగుతున్నాను. ఫైనల్గా పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి మాత్రం అందరూ ఉండాలనేది నా తాలూకా అభిమతం, నా కోరిక, నా తాలూకా అభిప్రాయం కూడా. మొత్తానికి తెలంగాణపై కోర్ కమిటీ భేటీకి సమయం దగ్గర పడడంతో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. సీమాంధ్ర, తెలంగాణ నేతలు ఢిల్లీలో మోహరించారు. కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలను కలుసుకోవడానికి ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. తెలంగాణపై నిర్ణయం జరిగిపోయిందని, దాన్ని ఆపకూడదని తెలంగాణ నేతలు అంటుంటే, ఆంధ్ర నేతలు మాత్రం హైకమాండ్ నిర్ణయం తీసుకోలేదని అంటున్నారు.